మరి అమెరికా తనకి తాను సూపర్ పవర్ అనుకోవటమే కాదు, తను ఒక అచ్చోసిన ఆంబోతులాగా ప్రపంచం మీద ట్రంప్ దూకేస్తూ ఉంటే, ట్రంప్ యొక్క విధానాలు చూసి అక్కడ ప్రజల్లో కొంత శాతం మంది ముచ్చట పడిపోయారు. ఓహో, మా ప్రెసిడెంట్ వీరుడు సూర్యుడు అని. ఎస్, మీకు అనుకూలంగా ఉంది కదా, అందుకని ఆయన వీరుడు సూర్యుడు. ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి ఆయన వేసిన టారిఫ్లు, ఆ డబ్బులన్నీ కూడా అమెరికాలో ప్రజల చేతే ఆ దుకాణదారులు కట్టిస్తూ ఉంటే, అమ్మో జేబు చిల్లు పడుతుందే ఎట్టాగా అని కొద్దిగా బాధపడటం ప్రారంభించారు. ఏదైనా సరే యుద్ధం మొదలైంది. యుద్ధానికి ముందు కొద్దిగా సన్నాహం జరిగింది. ఆ యుద్ధం సన్నాహం ఏంటంటే, యుద్ధంలో ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండదు, ఉంటే చాలా బాగుంటుంది. మధ్యవర్తి అనేవాడు కూడా దమ్ముగా ఉండాలి. ఒమెన్ లాంటి దేశం బలహీనమైన దేశం, మంచి దేశమే కానీ బలహీనమైన దేశం. ఎప్పుడైనా సరే బలహీనుడు చెప్పే మాటకి, మంచి మాటకి కూడా వాల్యూ ఉండదు. బలవంతుడు చెప్పే మాటకే వాల్యూ ఉంటుంది. అలాగే ఒమెన్ చెప్పే మాటలకి, దౌత్యానికి ఎవరు వాల్యూ ఇవ్వాల. ఒక పక్క ఇరాన్తో దౌత్యం జరుపుతూనే ఉన్నట్టుండి ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడి చేయడం కాదు, డైరెక్ట్గా ఖైమోనీనే చంపివేయడం జరిగింది. ఖైమోనీతో పాటు 40 మంది మంచి సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళందరినీ కూడా ఒకేసారి మట్టుపెట్టింది. చాలా ఘోరం, ట్రాజడీ. దీనికి అనేకమైన కథనాలు ఉన్నాయి. ఒకటి, కావాలని చెప్పే ఖైమోనీ తను మరణిస్తే ఇరాన్ జీవిస్తుంది, ముస్లింలు బతుకుతారు అనే ఒక మంచి ఆలోచనతో, ఈ ఖురాన్లోనూ బైబిల్లోనూ మాట ఉంటుంది, గోధుమ చచ్చిపోయి అనేకమైన గోధుమ మొక్కల్ని లోకానికి అందిస్తుందని. అలాగే ఈ ఖురాన్లో కూడా అలాంటి పదం ఉంది. తాను చనిపోతే అనేక మంది ఇరానీలు, ముస్లింలు ఈ యొక్క అమెరికాకి అంటే క్రైస్తవులకి వ్యతిరేకంగా లేచి నిలబడతారు అనే ఒక ఆలోచనతో ఖైమోనీకి తెలుసు, తను అంత పబ్లిక్గా నించుంటే ఆ కమాండ్ మీటింగ్ జరిపితే అది తప్పకుండా మొసాద్ చేతికి చేరుతుంది ఆ విషయం. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా గుండెలు తీసిన బంటులు ఎవరంటే మొసాద్ వాళ్ళే. అంటే మనకి అమెరికాలో సిఐఏ, మనకి ఇక్కడ అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మంచి పెద్ద ప్రతిష్టాత్మక సంస్థలు ఉంటాయి, సీక్రెట్ ఏజెన్సీస్. కొన్ని సమయాల్లో బలహీనంగా ఉంటాయి. మన మొరార్జీ దేశాయ్ గారి సమయంలో అయితే ఆయన మన దేశపు రామ సభ్యులు ఏ దేశంలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారో, వారు ఏం పని చేస్తారో తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఆయన అన్ని దేశాలకి. ఇదిగోనయ్యా మీ దేశంలో మా సీక్రెట్ ఏజెంట్లు. మరి నా ఉద్దేశంలో అలాంటి దౌర్భాగ్యపోవడం ఎవడు ఉండడు, మీ కోపం వస్తూ రావచ్చు కాక. ఆ సమయాలన్నీ నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. మరి దీంట్లో చాలామందికి అవన్నీ అప్పుడు పాత డీటెయిల్స్ ఏం తెలియవు అని అనుకుంటున్నా. బట్ తెలిసిన పర్వాలేదు, ఇది వాస్తవం. ఇక్కడ ఏంటంటే పాపం వాళ్ళందరినీ ఆ దేశాలు చిత్రహింసలు పెట్టడమో చంపేయటం జరిగింది. కానీ మొసాద్ మాత్రం ఇజ్రాయెల్కి ఉన్న గొప్పతనం ఏంటి, ఎవరు ప్రధానమంత్రిగా వచ్చినా సరే వాళ్ళ లైన్ మారదు, వారి యుద్ధ సన్నాహాలు మారరు. యుద్ధం అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ యుద్ధానికి తయారవుతూ ఉంటారు. అలాగే ఈ మొసాద్ కూడా వాళ్ళు మన లాస్ట్ యుద్ధంలో మనం ఎక్కడెక్కడ ఓడిపోయామో, మన దానికి కారణం ఏంటి, ఎవరెవరు మనని హింసించారు, ఎవరెవరు మనం ద్వేషించారు, ఎవరెవరు మన దెబ్బ కొట్టారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండి అలాంటి వారిని మట్టు పెడుతూనే ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇలాంటి ఈ యొక్క మొసాద్ వాళ్ళందరినీ లేపేసింది ఒక్కసారిగా. అది మరి ఖైమోనీ కావాలని చేశాడో లేకుంటే యాదృచ్ఛికంగా జరిగిందో మనకు తెలియదు. అందులో ఈ మాసం ఏంటంటే రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైంది ముస్లిమ్స్కి. మరి ఈ మాసంలో ఎవరైనా చనిపోతే, కావాలని శత్రువుల చేత చంపబడితే, వాడు ఏ తెగకు చెందిన వారైనా సరే ముస్లిము అనేవాడు చాలా బాధపడతాడు, చాలా పౌరుషంగా నిలబడతాడు. ఆ వ్యక్తి కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి వెనకాడిన స్టేజ్ ఉంటుంది. దాన్ని రప్పించాలనే ఉద్దేశం అనుకుంటాను బహుశా ఖైమోనీ ఇంత పెద్ద పన్నాగం పన్నాడు.
సో అలాగ ఆయన చనిపోయాడు. సో అండర్ ఎస్టిమేట్ చేసిన అమెరికాకి అయిన దౌర్భాగ్యం ఏంటంటే మన ట్రంప్ లాంటి ప్రెసిడెంట్కి ఎవడు దొరకడు. ఉబ్బేస్తే ఉబ్బిపోతాడు. మామూలుగా స్ట్రైట్ నిజం మాట్లాడితే ఆయన ఎక్కడ లేని కోపం వచ్చేసి గిరీఫ్లు అంటూ ఉంటాడు. మోడీ నా ఫోన్ ఎత్తలేదంటే ఆయన కోపం. లేకుంటే ఎవరు చూసినా సరే ఆ కెనడా ప్రైమ్ మినిస్టర్ వస్తే నేను నాకు స్టేట్గా వేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రెసిడెంట్ వ్యవహరించిన శైలిలో వ్యవహరించలేదు. దాంతో ఏంటి అందరికీ కడుపులో మంట ఉంది. ఎవరికి ఎదిరించలేని స్టేజీ. మరి ఇలా స్టేజ్లో ప్రతివాడు కూడా అవకాశం వస్తే వీడిని దెబ్బ కొట్టాలి అనే ఒక స్థితిలో ఉంటారు కదా. అలాగే మరి కొట్టినప్పుడు అంతకుముందు బాగా దెబ్బతిన్నటువంటి రష్యా ఉంది. రష్యా అదును కోసం చూస్తున్నది. నన్ను ఇంకా 4 సంవత్సరాల పాటు యుక్రెయిన్లో బంధించి వేసి నా సైన్యాన్ని 1,00,000 మంది సైన్యాన్ని చావడానికి కారకుడైన ఈ ట్రంప్ని ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనతో కాచు కూర్చున్నాడు గుంటకాడ నక్కలాగా. అలా గుంటకాడ నక్కలా కాచుకున్న పుతిన్కి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చిన వెంటనే అతను ఇరాన్కి లోపాయికారిగా సపోర్ట్ చేయడం ప్రారంభించాడు. నేనేం తక్కువ తిన్నానా అంటూ చైనా కూడా అతనికి మన ఇరాన్కి సపోర్ట్ చేయడం ప్రారంభించింది. వాళ్ళకి చాలా సెటిలైట్స్ ఉన్నాయి. ఆ సెటిలైట్స్ అన్నీ కూడా అమెరికా యొక్క యుద్ధ నౌకలు ఎక్కడ ఉన్నాయి, లేకుంటే వాళ్ళ యొక్క రోబోస్ ఎక్కడ ఉన్నాయి, తాళ్ళు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి ఆ ఏరియాలో ఉన్నటువంటి 3 థర్డ్ వీటిని నిర్వీర్యం చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తే ఇరాన్ సైనికులు వెళ్ళి దాన్ని కొట్టేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. మొత్తానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అమెరికాకి నష్టం. ఆ డబ్బు నష్టం పక్కన పెడితే వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసేసింది. ఇంత దెబ్బలు తింటున్న ఈ సమయంలో అమెరికాకి గుండె జారిపోయింది. ఏమవుతుందో తెలియదు. అలాగా పరువు దక్కించుకోవాలి, ఈ యుద్ధరంగం నుంచి బయటపడాలి అని చెప్పి సరే ఖైమనీని చంపివేయటం నాకు ప్లస్ పాయింట్ కదా, నేను వెళ్ళి చెప్పుకుంటా రేపొద్దున ఎలక్షన్స్లో నేను వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోయే స్టేజ్ కాదు. మరి ఇలాంటి స్టేజ్లో అక్కడ నేను నాకు అనుకూలమైనటువంటి వాడినే ప్రెసిడెంట్గా పెడతాను అన్నాను. న్యూజెర్సీలో మేయర్ని పెట్టలేని నువ్వు ఇరాన్లో ప్రధానమంత్రి నువ్వేం పెడతావయ్యా అని వాళ్ళ రాష్ట్రంలోనే అందరూ ఆయన విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ డీలా పడుతున్నాడు. కాలు జారిపోతున్నది. ముఖం చూడండి, ఈరోజు ట్రంప్ ఎంత వేలాడిపోతూ ఉంటుందో. ఇదోట్లో ఉన్న హాస్యం కానీ ఆ చురుకు కానీ ఎక్కడ కనపడదు. ఇవన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, డీలా పడిపోయిన ముఖం. మరి ఇలాంటి సమయంలో ఆయన ఈ ఫేస్ సేవింగ్గా ఎలాగ బయటికి రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదే సమయంలో రష్యా చైనాలు కలిసి ఇరాన్ నేను ఒంటరిగా అయిపోతావు, జాగ్రత్త సుమా, ఈ పక్కన ముస్లిం దేశాలందరినీ కలుపుకుంటే నీకు బలం ఉంటుందని చెప్పేసి కొత్తగా ఏర్పడిన ప్రెసిడెంట్ ద్వారా ఆ దేశాలకు క్షమాపణ చెప్పించాడు. క్షమాపణ చెప్తే ఏమైందంటే వాళ్ళు పాపం చాలా సాటిస్ఫై అయ్యారు. అంతేకాదు, నేను మీ జోలికి రాను, కానీ మీలో ఎవరు కూడా అమెరికాకి స్థావరం ఇవ్వకండి మా మీద దాడి చేయడానికి. మనమంతా ఉమ్మా అంటే మనంతా ముస్లిం బాయిలో అని ఒక ట్రెండ్ పట్టుకొచ్చేసాడు. అన్నిటికన్నా పెద్ద ట్రెండ్ ఏంటంటే క్యాస్ట్ కన్నా కూడా మతం చాలా పెద్ద ట్రెండ్. అది వాడుకుంటే మాత్రం ఎక్కడేసే జయమే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చైనా రష్యా వారికి మతాలే లేవు, అయినా సరే దాన్ని వాడుకో నువ్వు అని చెప్పి సలహా ఇచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళు అది వాడుకుంటున్నారు. ఈ సమయంలో వాళ్ళంతా ఏకమయ్యారు. ఎంతమంది తెలుసా అండి? 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ప్రపంచంలో. 30 కోట్ల మంది ముస్లింలు ఏకమైతే ఇప్పుడు ఎలా మారుతుంది? ఇజ్రాయెల్ క్రిస్టియన్ దేశం, అమెరికా క్రిస్టియన్ దేశం, ఇవన్నీ కలిపి వాళ్ళంతా కలిపి ఒక మత యుద్ధం జరిగేటట్టు ఉంది. క్రూసేడర్ అంటారు ఇంగ్లీష్లో. మరి క్రూసేడర్కి మన ట్రంప్ మార్గం సరళం చేశాడా? ఏం మరి అలా కనిపిస్తున్నది. ఆయన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, తన యొక్క అహంకారం కోసం ఇజ్రాయెల్ వేసిన ట్రాప్లో, ఇరాన్ వేసిన ట్రాప్లో ఇరుక్కుపోయిన అమెరికా తాను పడిపోవటమే ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన కిందకి దిగజారిపోవటమే కాకుండా అమెరికాని సర్వనాశనం చేయడానికి దగ్గరలో ఉన్నాడు. రాబోయే రోజులు చూస్తే ఈ యుద్ధంలో అమెరికా ఓడిపోవటం ఖాయం. అదేవిధంగా అమెరికా మీద దాడులు చేయటం కూడా ఖాయమే. చూద్దాం ఏమవుతుందో ఏమో. సీఎం మియాన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి.
బాయ్. ఒక లైక్ ఇవ్వండి సార్, మంచి కిక్ వస్తుంది మాకు.